ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక క్రేజీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో ఉన్న అమ్మాయి వాళ్ళ హస్బెండ్ యుద్ధంలో గాయపడతాడు. ఆ తర్వాత నుంచి అతను ఏ పని చేయలేకపోతాడు. ఒక్క రకంగా చెప్పాలి అంటే అతను సంసారం చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోతాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తన సుఖం పొందడానికి ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి సుఖం కోరుకుంటుంది. అయితే ఆ తర్వాత ఈమె జీవితం ఎలా చేంజ్ అయిపోయింది, ఫైనల్గా ఈమెకి ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ మీదే ఈ మూవీ అంతా ఉంటుంది. ఇక మనం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి గుర్రపు పందాలని చూపిస్తూ ఉంటారు. ఆ గుర్రాలను నడిపే వాళ్ళలోని క్లిఫర్డ్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఈ వ్యక్తి ఆ గుర్రపు పందాల్లో గెలుస్తాడు. ఇతను గుర్రపు పందాల్లో గెలిచినందుకు ఆ విషయాన్ని చాలా హ్యాపీగా తన వైఫ్ అయిన కూనీకి చెప్తాడు. ఇంకా ఇతను గుర్రపు పందాల్లో గెలిచినందుకు ఆ రోజు నైట్ చాలా హ్యాపీగా అందరికీ పార్టీ ఇస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే సమయంలోని క్లిఫర్డ్ కి ఒక న్యూస్ అందుతుంది. అది ఏమిటంటేని వీళ్ళ దేశం మీదకి పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అని తెలుస్తుంది. అందుకు క్లిఫర్డ్ అలాగే అక్కడ ఉన్న కొంతమంది సైనికులు యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే ఇంకా క్లిఫర్డ్ కూడా ఏమీ చేయలేక తన భార్య అయిన కూనీకి బాయ్ చెప్పి యుద్ధానికి వెళ్తాడు. అయితే ఆ యుద్ధంలోని క్లిఫర్డ్ చాలా దారుణంగా గాయపడిపోతాడు. అందువలన క్లిఫర్డ్ ఇంకా నడవలేకపోతాడు. తన వెన్నుముక్క దగ్గర నుంచి తన బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. అతను ఒక్క రకంగా చెప్పాలి అంటే సంసారం చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోతాడు. అయితే ఒకరోజు క్లిఫర్డ్ కూనీతో ఇలాగంటాడు, నేను నీతో సంసారం చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోయాను. నువ్వు ఇంకా చిన్నదానివే, నీకు చాలా కోరికలు ఉంటాయి. నీ కోరికల్ని నేను తీర్చలేను. అందుకే నువ్వు నీకు నచ్చిన అబ్బాయిని ఎంచుకుని అతనితో నువ్వు పిల్లలకని నువ్వు ఫుల్గా ఎంజాయ్ చెయ్యి. నువ్వు కన్నా పిల్లవాడిని నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే ఆ పిల్లవాడిని మన వంశానికి వారసుని కూడా చేస్తాను అని క్లిఫర్డ్ కూనీకి గ్రీన్ సిగ్నల్ ని ఇచ్చేస్తాడు. అయితే ఒకరోజు క్లిఫర్డ్ ఆరోగ్యం చాలా దారుణమైన స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకు కూనీ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని పిలిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు క్లిఫర్డ్ ఆరోగ్యం నయం అవుతుంది. అయితే క్లిఫర్డ్ ని ఇంటికి తీసుకువెళ్తాకి ఆ దగ్గరలోనే ఉన్న ఒలివర్ అనే ఒక వ్యక్తిని పిలుస్తారు. అయితే ఒలివర్ కూడా క్లిఫర్డ్ దగ్గరే పని చేస్తూ ఉంటాడు. ఒలివర్ క్లిఫర్డ్ ని బండి మీద ఎక్కించడానికి హెల్ప్ చేస్తాడు. ఇక ఒలివర్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూనీ అంక చూస్తూ అక్కడి నుంచి తన పనిచేసే ప్లేస్ కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లోని క్లిఫర్డ్ ని చూసుకోవడానికి ఒక నర్సు తన ఇంట్లో తనతో పాటు ఉంటాకి ఒప్పుకుంటుంది. ఎందుకంటే క్లిఫర్డ్ ఆరోగ్యం అంతగా బాగోదు. తనకి ఎప్పుడు ఏం అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ఒక నర్స్ ని తన ఇంట్లోనే పెట్టుకుంటాడు క్లిఫర్డ్. తర్వాత క్లిఫర్డ్ కూనీని పిలిచి మన ఇంట్లో పనిచేసే ఒలివర్ దగ్గరికి నువ్వు వెళ్ళి అతను మొత్తం పని అంతా బాగా చేస్తున్నాడో లేదో వెళ్ళి చూసిరా అని క్లిఫర్డ్ కూనీని ఒలివర్ దగ్గరికి పంపిస్తాడు. ఇక కూనీ కూడా ఒలివర్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒలివర్ స్నానం చేస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లో కూనీ ఎటువంటి శబ్దం చేయకుండా ఒలివర్ స్నానం చేస్తూ ఉంటేనే పక్కనే నుంచుని అతను ఎలా స్నానం చేస్తున్నాడు ఏంటి అని సప్పుడు చేయకుండా చివరి వరకు చూస్తూ ఉంటుంది. అతను స్నానం చేసిన తర్వాత ఒలివర్ ని కలవకుండానే కూనీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ఆ రోజు నైట్ కూనీ ప్రతిక్షణం ఒలివర్ ని తలుచుకుంటూనే ఉంటుంది. తనతో ఈమె ఇంటిమేట్ అవుతున్నట్టు ఊహించుకుంటూ ఈమె ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత రోజు మళ్ళీ క్లిఫర్డ్ కూనీని పిలిచి ఒలివర్ దగ్గర మన పక్షులు ఉన్నాయి, ఆ పక్షులు గుడ్డులు పెడుతున్నాయో లేదో వెళ్ళి చెక్ చేయని కూనీని ఒలివర్ దగ్గరికి పంపిస్తాడు క్లిఫర్డ్. నెక్స్ట్ సీన్ లో కూనీ ఒలివర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూనీ ఒలివర్ తో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఒలివర్ మాత్రం కూనీతో సరిగ్గా మాట్లాడదు. అలాగే ఒలివర్ కి అర్థమవుతుంది కూనీ తన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న విషయం. అలాగే ఒలివర్ కి లోపల చిన్నగా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే కూనీ ఒక పెద్దింటి అమ్మాయి, తనతో ఏమన్నా చేయకూడని పని చేస్తే తర్వాత నా జీవితం పోతుంది అని ఒలివర్ చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా కూనీ ఒలివర్ దగ్గరికి వస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్ లోని ఒలివర్ ఆ పక్షులకి సంబంధించిన గూడు తాళాన్ని కూనికి ఇచ్చి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పక్షుల గూడిని తెలిసి మీరు పక్షుల్ని చూడొచ్చు అని ఆ తాళాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా కానీ కూనీ ప్రతిరోజు ఒలివర్ ని చూడటానికి వస్తూనే ఉంటుంది. అయితే ఒక రోజు గుడ్లు పగిలి పక్షి పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లోని కూనీ ఏడుస్తూ ఉంటుంది. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ఒలివర్ అడిగితేని కూనీ ఇలాగంటుంది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎందుకంటే క్లిఫర్డ్ సంసారానికి పనికి రాకుండా పోయాడు. నేను ఇంక జీవితాంతం ఒంటరిగానే ఉండాలి అని ఆమె
నాకు పిల్లలు పుట్టరు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటేని హులివర్ కూనీ దగ్గరికి వచ్చి ఓదార్చుదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లోని కూనీ హులివర్ ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఈ సిచ్యువేషన్ లోని అన్కంట్రోల్డ్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా సాటిస్ఫైయింగ్ గా ఇంటిమేట్ అవుతాడు. అంతా అయిపోయిన తర్వాత కూనీ నేనేమన్నా తప్పు చేశానేమో అని పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి కూనీ హులివర్ ని కలవడం తగ్గించేస్తుంది. పాపం కూనీకి హులివర్ అంటే ఇష్టమే, కానీ ఒకవైపు తన భర్త అంటే కూడా కూనీకి ఇష్టమే. అందుకు ఈమె హులివర్ ని కలవకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఒకవైపు హులివర్ కూడా కూనీని చూడాలి అని అనుకుంటాడు. అందుకు కూనీ కనపడుతుందేమో అని హులివర్ కూనీ ఉండే ఇంటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ లోని కూనీ కనిపించదు, గాని ఆ ఇంట్లో పనిచేసే నర్సు మాత్రం హులివర్ కి కనిపిస్తుంది. ఇక తర్వాత రోజు కూడా హులివర్ కూనీని చూస్తాకి ఆ ప్లేస్ కి వస్తేని ఈసారి కూనీ బయటే కూర్చుని ఉంటుంది. ఇక హులివర్ కూడా కూనీ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ హులివర్ ఇలా అంటూ ఉంటాడు, మనం ఏమన్నా తప్పు చేశామా అని. దానికి సమాధానం కింద కూనీ కూడా మనం ఎటువంటి తప్పు చేయలేదు అని మళ్ళా హులివర్ ని ఆ పక్కన ఉన్న ఒక పొదల్లోకి లాక్కెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ లోని వీళ్ళిద్దరుని మళ్ళా ఇంటిమేట్ అవుతారు. అయితే ఒకరోజు హులివర్ క్లిఫర్డ్ ఇంటికి వస్తాడు. అప్పుడు కూనీ హులివర్ ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితేని కరెక్ట్గా అదే సమయంలోని అక్కడికి క్లిఫర్డ్ వస్తాడు. ఇక్కడ క్లిఫర్డ్ హులివర్ కొద్దిసేపు మాట్లాడుకుంటాడు. ఈ సిచ్యువేషన్ లోని క్లిఫర్డ్ కి ఒక డౌట్ వస్తుంది, కూనీకి హులివర్ కి ఏమన్నా సంబంధం ఉందేమో అని. ఇక అప్పుడు క్లిఫర్డ్ హులివర్ తో ఇలాగంటాడు, నీ పక్కన ఉన్న ఇద్దరు మనుషుల్ని నువ్వు కొట్టు అని, ఒకవేళ నువ్వు కొట్టకపోతే నేను పనిలోంచి తీసేస్తాను అని అంటాడు. ఈ సిచ్యువేషన్ లోని హులివర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ పక్కనున్న ఇద్దరు పెద్దవాళ్ళని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లోని కూనీకి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం అవదు. తర్వాత కూనీ హులివర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బిడ్డ కావాలి అని అడుగుతుంది. అలాగే కూనీ ఇలాగంటుంది, క్లిఫర్డ్ ఎంత ట్రై చేసినా గానీ నాకు పిల్లవాడిని ఇవ్వలేడు, అందుకు నువ్వే నాకు పిల్లవాడిని ఇవ్వాలి అని ఆమె మాట్లాడుతూ ఉంటే ఒకవైపు హులివర్ ఈ విషయం క్లిఫర్డ్ కి తెలిస్తే ఏం జరుగుతుంది అని అంటేని కూనీ అంటుంది, ఈ విషయం క్లిఫర్డ్ కి తెలుసు, క్లిఫర్డే నాకు వేరే వత్తుతో కలిసి పిల్లవాడిని ఇవ్వి అని అడిగాడు అని కూనీ అంటుంది. అప్పుడు హులివర్ ఇలాగంటాడు, బిడ్డ కావాలి అని క్లిఫర్డ్ అడిగాడు, ఓకే, మన ఇద్దరి మధ్యన సంబంధం ఉందని క్లిఫర్డ్ కి తెలుసా అని అడిగితేని కూనీ లేదు లేదు క్లిఫర్డ్ కి తెలియదు, ఒకవేళ తెలిస్తే మన ఇద్దరిని విడదీసేస్తాడు, ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు, అయినా గానీ నాకు నీ నుంచే బిడ్డ కావాలి అని కూనీ అంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్ నుంచి వీళ్ళిద్దరూ ప్రతిరోజు కలుస్తూనే ఉంటాడు. ఒకవైపు నుంచి హులివర్ కూనీకి బిడ్డ పుట్టించే పనిలోని చాలా బిజీగా ఉంటాడు. అయితే ఒకరోజు హులివర్ ఇలాగంటూ బాధపడతాడు, ఒకవేళ నేను నీకు బిడ్డని ఇచ్చినా గానీ క్లిఫర్డ్ కి ఆ బిడ్డ నా ద్వారా వచ్చింది అని తెలిస్తేని ఆ బిడ్డని క్లిఫర్డ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని హులివర్ అంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు కూనీ హులివర్ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటేని ఆమె నడుచుకుంటూ వస్తున్న దృశ్యాన్ని క్లిఫర్డ్ చూస్తాడు. కూనీ కూడా క్లిఫర్డ్ ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని క్లిఫర్డ్ ని అడిగితేని అదిగో చూడు సూర్యుడు ఎంతో బాగా అస్తమిస్తున్నాడు, అది నేను చూస్తూ ఉన్నాను అని అంటాడు. తర్వాత సీన్లోని క్లిఫర్డ్ కి కూనీకి అలాగే హులివర్ కి మధ్యన ఉన్న ఆ సంబంధం గురించి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అందుకు క్లిఫర్డ్ కావాలనే హులివర్ ని అవమానించడానికి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ క్లిఫర్డ్ హులివర్ ని ఎలాగన్నా ఇన్సల్ట్ చేయాలి అని తన బైక్ ని కావాలనే బురదలో పెట్టేస్తాడు. ఆ బైక్ ని బురదలోంచి బయటికి తీయడానికి హులివర్ ని పిలుస్తాడు. అక్కడికి హులివర్ వచ్చి క్లిఫర్డ్ బండిని ఆ బురదలోంచి బయటికి తీయడానికి హెల్ప్ చేస్తూ ఉంటేని క్లిఫర్డ్ కావాలనే తన బైక్ ని రేట్ చేసి చక్రం తిరిగేలాగా చేసి బురదనంతా హులివర్ మీద పడేలాగా చేస్తాడు. నెక్స్ట్ సీన్ లోని హులివర్ కూనీని కలవడానికి ఒక మంచి ప్లేస్ ని ఫిక్స్ చేస్తాడు. ఆ ప్లేస్ ని చాలా అందంగా అలంకరించి కూనీని ఆ ప్లేస్ కి పిలుస్తాడు హులివర్. ఇక కూనీ కూడా క్లిఫర్డ్ నిద్రపోయిన తర్వాత హులివర్ ని కలవడానికి ఆ ప్లేస్ కి వెళ్తుంది. ఆ ప్లేస్ లోని వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవైపేమో క్లిఫర్డ్ నిద్రలోంచి లెగిసి పక్కన కూనీ లేకపోవటం చూసి తను నా పక్కన లేదేటి, బహుశా తన రూమ్ లో ఉందేమో అని తన రూమ్ కి వెళ్ళి కూడా చూస్తాడు. కానీ అక్కడ కూనీ కనిపించదు క్లిఫర్డ్ కి. ఇక క్లిఫర్డ్ కి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. అందుకు కూనీ ఎప్పుడు వస్తుందా అని క్లిఫర్డ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. కూనీ రాగానే నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అని క్లిఫర్డ్ కూనీతో అంటాడు. అప్పుడు కూనీ ఇలాగంటుంది, నువ్వే కదా నాకు పర్మిషన్ ఇచ్చావు, నువ్వెవరితో కావాలంటే వాళ్ళతో కలిసి ఒక బిడ్డను కని నాకు ఇవ్వు అని నువ్వే కదా నాతో అన్నావని అంటుంది. అప్పుడు క్లిఫర్డ్ అంటాడు, అవును నేను పర్మిషన్ ఇచ్చాను, కానీ నువ్వు బిడ్డను కనడానికి ఒక పనివాడితో కలవడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఒక పెద్ద వ్యక్తితో నేను కలుస్తావు అనుకున్నాను కానీ ఇలా పనివాడితో కలుస్తావని నేను అనుకోలేదు అని
క్లిఫర్డ్ అంటూ ఉంటాడు. ఇక క్లిఫర్డ్ కి కోపం వచ్చి కూనీ ఇక్కడ ఉంటే కుదరదు అని కూనీని తన సిస్టర్ దగ్గరికి ఇంగ్లాండ్ పంపించేస్తాడు. అయితే కూనీ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది తను ప్రెగ్నెంట్ అని. అయితే ఈ విషయాన్ని కూనీ హులివర్ తో చెప్పాలి అని క్లిఫర్డ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే కూనీకి అర్థమవుతుంది క్లిఫర్డ్ హులివర్ ని పనిలోంచి తీసేశాడు అని. అప్పుడు కూనీ హులివర్ ఎక్కడున్నాడని హులివర్ గురించి నెతుకుతూ ఉంటుంది. చివరికి కూనీ హులివర్ ని కనిపెడుతుంది. అక్కడ కూనీ హులివర్ తో ఇలాగంటుంది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నేను బిడ్డని కనబడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు, నేను కావాలి అంటే క్లిఫర్డ్ ని వదిలేసి నీతో పాటు వచ్చేస్తాను అని కూనీ హులివర్ తో అంటూ ఉంటుంది. కానీ అప్పుడు హులివర్ ఇలాగ అంటూ ఉంటాడు, నువ్వు నాతో ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి క్లిఫర్డ్ తోనే ఉండు అని అంటూ ఉంటేని కూనీ ఇలాగంటుంది, ఒకవేళ నేను తిరిగి వెళ్ళినా గానీ క్లిఫర్డ్ నా కడుపులో ఉన్న బిడ్డని యాక్సెప్ట్ చేయడు, అక్కడ నా బిడ్డకు కూడా ప్రమాదం అని కూనీ అంటూ ఉంటేని ఇక హులివర్ కూడా కూనీ తనతో ఉండటానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇంకా లాస్ట్ సీన్ లోని క్లిఫర్డ్ ఒంటరివాడైపోతాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి ఒక చిన్న కామెంట్ ని పెట్టండి, నేను చాలా ఆనందపడతాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో తొందరగా నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.